తమ్లైన్లు మరీ ఆక్వర్డ్గా పెట్టకూడదు. నేను ఎప్పుడు కూడా ఆక్వర్డ్గా నిజం మాట్లాడతాను, కానీ దాన్ని వీళ్ళు చాలా వక్రీకరించి పెడతా ఉంటారు తమ్లైన్లు. అలాగే అతనికి కూడా పెట్టారు. అతను మామూలుగానే మాట్లాడి దానికి జత చేర్చి ఇక చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ నువ్వు అంత నటుడు అవ్వలేవు, ఇతడు అతను 100 కోట్లు తీసుకుంటున్నాడు, వాట్ ఆర్ యూ బ్లాబరింగ్, ఇటువంటి నేను మాట్లాడుతుంటాడు. యాక్చువల్గా నేను ఒకసారి చెప్పాను, మా ఫిలింలోనే గొడవ అయినప్పుడు నువ్వు కొంచెం ఇచ్చేసుకోకపోతే నీ క్యారెక్టర్ తీసవతల పడేస్తా అని చెప్పాను కోకిల్లో. మళ్ళీ లేదని చెప్పేసి అప్పటికప్పుడే ఏడు చేసి మళ్ళీ యాక్ట్ చేసి మళ్ళీ 2 నెలల తర్వాత డబ్బింగ్ తర్వాత వచ్చి ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ప్రొడ్యూసర్లు అందరికీ తెలిసింది. మెడ్రాస్లో 39 years బ్యాక్ ఇది జరిగింది ఏవిఎంలో. సో క్లైమాక్స్ తీస్తున్నాను నేను ఇప్పుడు. అందరూ ఉన్నారు, శోభన, నరేష్, శరత్ బాబు, రంగనాథ్, మొత్తం ఒక 50 మంది రౌడీలు తీస్తున్నాం నైట్ అంతా. అలాగ 2-3 నైట్లు తీస్తుంటే అప్పుడు ఈ మధ్యకి మనోడికి బాగా ఒక విధమైనటువంటి మూర్ఖత్వపు గర్వానికి ఒక ఇది ఉండాలి యాక్చువల్గా, అది లేదు యాక్చువల్గా. నేను చాలా మళ్ళీ తర్వాత కలిసినప్పుడు చెప్పాను, ఏదో ఒక చోట బ్యూటీ క్లినిక్ లాగా నేను ఏదో చేసుకుంటే మనోడు కూడా ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడికి వచ్చాడు. అది మా ఫ్రెండ్దే, అది బంజారా హిల్స్లో. తర్వాత చూసాడు చాలా కాలం తర్వాత. నేను ఆ జరిగిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఇవ్వలేదు అతనికి, నేను చేసిన 7-8 సినిమాల్లో ఇవ్వలేదు. మళ్ళీ వద్దనుకున్నాం అన్నమాట. అప్పుడు మంచి నటుడే, కానీ అతను ఆ ఇన్సిడెంట్ తర్వాత వీ డెంట్ ఫీల్ లైక్. అలా చాలామంది అతను అవాయిడ్ చేస్తారు. ఇంకా కార్డ్ పొజిషన్ ఉంటే ఇచ్చేవారు, కానీ చాలామంది చిరంజీవి వీళ్ళందరూ కూడా అవాయిడ్ చేశారు. అది కాదు, ఎదురుకుండా చెప్తారు పోయాడు చాలా గొప్పవాడు అంటారు, కానీ మిగతా జరిగేవన్నీ ఇలాగే ఉంటుంది. అదే నేను నిజం మాట్లాడతాను కాబట్టి చెప్తున్నాను. అతను ఈ విధంగా చాలామంది అవాయిడ్ చేశారు.